హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లాడస్క్ ఛానల్. ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్స్ కల్చర్ బాగా పెరిగిపోయింది కాబట్టి మామూలుగా ల్యాండ్ ఓనర్స్ వాళ్ళకి ల్యాండ్ ఉంది అంటే అపార్ట్మెంట్ డెవలప్మెంట్స్కి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ చూసినా అపార్ట్మెంట్సే కనపడుతున్నాయి. జనరల్గా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలంటే మినిమంగా ప్రతి వాళ్ళకి ఫ్లాట్ ఓనర్స్ ఉండే రైట్స్ ఏంటో కూడా కొంత తెలిసి ఉండాలి. మనం అపార్ట్మెంట్లు కొనుక్కున్నా కూడా రేపొద్దున ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. జనరల్గా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ బిల్డర్స్ ఏం చేస్తారంటే, మా అపార్ట్మెంట్లో మేము కన్స్ట్రక్షన్ చేసే అపార్ట్మెంట్లో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, ఈ ఎమ్యూనిటీస్ అన్నీ మేము ఇస్తున్నామని, ఒక జిమ్ ఉందని, ఒక కార్ పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయని, 2 లిఫ్ట్లు ఉన్నాయని, లేదంటే లైబ్రరీ ఉందని, క్లబ్ హౌస్ ఉందని చెప్పి, ఇట్లా రకరకాలుగా షెడ్యూల్ కోర్ట్స్ ఉన్నాయని ఏదో ఒకటి అటు చెప్పి ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి మా దగ్గర అని మా అపార్ట్మెంట్లో తీసుకోండి అని చెప్పి చెప్తుంటారు, మోటివేట్ చేస్తారు. ఇవన్నీ చూసి బాగుంది కదా అని చెప్పి ప్రజలు కూడా కొనుక్కుంటారు. సరే, కొనుక్కునే వరకు బాగుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో చాలా అపార్ట్మెంట్స్లో చూస్తున్నాం మనం ఏంటంటే, అన్ని ఫ్లాట్స్ అమ్మేసిన తర్వాత ల్యాండ్ ఓనర్స్ బిల్డర్స్ 2 షేర్స్ అమ్మేసిన తర్వాత ఫ్లాట్స్ అన్ని, ఒక అపార్ట్మెంట్లో ఒక 30-40 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి, అన్ని ఫ్లాట్ ఓనర్స్ వచ్చి ఆక్యుపేషన్లో ఉన్నారు. అయిన తర్వాత ల్యాండ్ ఓనర్స్ బిల్డర్స్ కొంత ఈ కామన్ ఏరియా ఉంటుంది కదా, ఆ కామన్ ఏరియా మీద కొంత న్యూసెన్స్ క్రియేట్ చేయడం అనేది చూస్తున్నాం. ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటున్నామంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫ్లాట్ విత్ అన్డివైడెడ్ షేర్ ఇన్ కామన్ ఏరియా. ఇది మర్చిపోకూడదు. అంటే దీన్ని 2గా చూడకూడదు. ఫ్లాట్ కామన్ ఏరియా 2 వేరు కాదు. ఫ్లాట్ కొంటున్నామంటే అలాంగ్ విత్ కామన్ ఏరియా అని మీనింగ్ అనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ముఖ్యంగా ఏంటంటే, ఒక ఫ్లాట్ తీసుకుంటున్నామంటే మనము బిల్డింగ్ ప్లాన్ని చూడాలి. దానిలో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి వివరంగా. కాబట్టి మనము అదే బేసిస్, మొత్తానికి ప్లానింగ్ ఎంత ఏరియాలో కన్స్ట్రక్షన్ ఉంది, ఎంత ఏరియా ఎమ్యూనిటీస్కి ఇచ్చారనేది కూడా దానిలోనే డీటెయిల్స్ ఉంటాయి. అయితే ఇలాంటి ఇష్యూనే రతన్ హైట్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ ఓనర్స్కి ల్యాండ్ ఓనర్స్కి మధ్య జరిగింది. ఇది జార్ఖండ్లో జరిగింది. అయితే వాళ్ళు కన్స్ట్రక్షన్ ప్లానింగ్లో చూపించింది ఏంటంటే, ల్యాండ్ 86 కతాస్ ఉంది. కతాస్ అంటే ఏంటంటే 32 కతాస్ అయితే 1 ఎకరం అనమాట. అయితే వాళ్ళు కన్స్ట్రక్షన్ ఎట్లా జరిగింది, 40 కతాస్లో కన్స్ట్రక్షన్ జరిగింది. 1 ఎకరా చిల్లర గుంటల్లో కన్స్ట్రక్షన్ జరిగింది. మిగతా 46 కతాసు ఎమ్యూనిటీస్కి కేటాయించారు. అది కామన్ ఏరియాగా ఉంది. అయితే కన్స్ట్రక్షన్ జరిగింది, ఫ్లాట్ ఓనర్స్ అందరూ ఆక్యుపేషన్లోకి వచ్చారు. తర్వాత ల్యాండ్ ఓనర్ ఏం చేశారంటే, ఆ 46 కతాస్ ఉంది కదా, ఆ ఎక్సెస్ ల్యాండ్ ఉంది, ఇదంతా ప్లానింగ్లో భాగమే, బిల్డింగ్ ప్లానింగ్లో భాగమే. ఆ 46 కతాసు ల్యాండ్ ఖాళీగా ఉన్న దానిలో అతను మళ్ళీ న్యూ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలని ప్లాన్ చేశాడు. మళ్ళీ మిగతాది ఒక బ్యాంకెట్ హాల్ ఉంది కాబట్టి ఆ బ్యాంకెట్ హాల్ని కూడా అతను తన సొంత అవసరాల కోసం వాడుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఇలా ఉన్నప్పుడు ఇంకా చేసేది లేక వీళ్ళు కోర్టును ఆశ్రయించారు. అప్పుడు జార్ఖండ్ కోర్టు ఏం చెప్పిందంటే, వన్స్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఫ్లాట్స్ని అమ్మేసిన తర్వాత ల్యాండ్ ఓనర్కి కానీ బిల్డర్కి కానీ ఆ ప్రాపర్టీతో ఎలాంటి సంబంధం ఉండదు. ఇక్కడ బిల్డింగ్ ప్లానింగ్లో కన్స్ట్రక్షన్ ప్లానింగ్లోనే కామన్ ఏరియా అండ్ కన్స్ట్రక్టెడ్ ఏరియా ఈ 2 దానిలో భాగమే కాబట్టి ఆ రెండింటిని వేరుగా చూడరాదు. కాబట్టి ల్యాండ్ ఓనర్స్ ఇమ్మీడియట్గా ఆ బ్యాంకెట్ హాల్ని వెకేట్ చేయాలి. ఆ 86 కతాస్లో కూడా, ఇదంతా ఇంక్లూడే, ఈ 46 కతాస్ కూడా మొత్తం ఆ ప్లానింగ్లో భాగమే కాబట్టి న్యూ కన్స్ట్రక్షన్ కానీ ఉన్న కన్స్ట్రక్షన్ ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ని డిమాలిష్ చేయడం కానీ 2 చేయకూడదు. కాబట్టి
ఇమ్మీడియట్గా బ్యాంకెట్ హాల్ని కూడా వెకేట్ చేయాలి అని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చింది. చూశారు కదా, మీ అపార్ట్మెంట్లో కూడా ఇలాంటి సమస్యలు ఏదన్నా ఉన్నట్లయితే కింద జడ్జిమెంట్ లింక్ని పెడుతున్నాను, మీరు ఫాలో అవ్వచ్చు. ఈరోజు మంచి మాట. అబద్ధం ఎప్పుడూ తప్పించుకునే అలవాటు నేర్పిస్తుంది. మరి నిజాన్ని దాచడము అబద్ధంతో సమానమే కదా. నిజం ఎప్పుడూ నిప్పు లాంటిది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.